హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ మధు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక సింపుల్ ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నాటు రవ్వ సగ్గుబియ్యంతో చేసిన పాయసం అండి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనము ఎవరైనా వచ్చినా కానీ లేదా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా చాలా చాలా త్వరగా అయిపోయే రెసిపీ. చూసారు కదా, గీలో మనం డ్రై ఫ్రూట్స్, నాటు రవ్వ ఇలా దూరగా వేయించుకున్న తర్వాత అందులో మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్. ఇది జస్ట్ దూరగా వేగింది అని అంటే అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి త్వరగా అంటే ఆ రోజు ఏదైనా తినాలనిపించి ఈవినింగ్ వాళ్ళ పిల్లలు వచ్చే టైంకి ఏదైనా త్వరగా చేసి పెట్టాలన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అండి. ఇప్పుడు నేను చూపించేది ఇది. నేను పక్కన చిక్కుడు కుడుములు రెగ్యులర్గా చేస్తాను. ఆ రోజు చిక్కుడుకాయ లేదని నేను స్వీట్ కార్న్తో చేసిన. ఇది కూడా హెల్దీ రెసిపీ. నేను పిల్లలకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత తినడానికి ఇలాంటివి చేస్తూ ఉంటా. మీకు ఆ రెసిపీ కావాలంటే కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఎలా చేశాను, అందులో ఏమేమి యాడ్ చేశాను, అది ఏ పరంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అన్నీ. నేను అందులో బియ్యం పిండి కంటే ఎక్కువగా మిల్లెట్స్ లేకపోతే బార్లీ రవ్వ ఉంటుంది కదా, ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. మీకు కావాలంటే ఒకసారి అడగండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఒకరోజు ఎలా చేయాలి ఏంటనేది ఆ వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు అది దగ్గరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ సరిపడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఆ టైంకి బెల్లం లేదండి, అందుకని నేను షుగర్ యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. మనకి త్వరగా అయిపోయే స్వీట్ అన్నమాట ఇది. సో చూడండి, షుగర్ యాడ్ చేసుకున్నాక పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడరు, లాస్ట్లో కొంచెం గీ వేసుకొని కలిపేసుకొని దించేసామంటే ఇది జస్ట్ 10 మినిట్స్లో అయిపోయేది అనమాట. 10 మినిట్స్ కూడా పట్టదు, చాలా అర్లీగా అయిపోతుంది. సో ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నాకు తెలిసి చేస్తారు రెగ్యులర్గా అందరూ. నేను కూడా ఎలా చేశాను నా స్టైల్లో అనేది చూపించాను. సో ఇలాగే నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు వీడియోస్ అంటే ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలన్నా, ఏదైనా కిడ్స్ గురించి టిప్స్ కావాలన్నా, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏదైనా కావాలి అనన్నా, వ్లాగ్స్ చేయమన్నా, ఏది కావాలన్నా కింద నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇది 10 మినిట్స్ కూడా పట్టదండి. ఇన్స్టెంట్గా అయిపోయే స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్.